గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అరే రాంబాబు, సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోట్లు ఉండకూడదు. ఒకవేళ ఉన్న ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు. అవునంటావా? చెప్పేదేదో సరిగ్గా చెప్పొచ్చుగా. మొగుణ్ణి పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండు కొండ లాంటి జీవితం రంధ్రం పెండి కొండ అయిపోతుందిరా. అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవదు. ఆ డిస్మిస్ చేయమని లక్ష్మణ పరామర్శ అనుకున్నావేంట్రా? లక్ష్మణ్ నువ్వు ఇప్పుడు చెల్లెలు అనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను, నిన్ను అనుకోమంటున్నాను. చూడు, డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి. ఆ పని మాత్రం ఎందుకు చేయాలి? నీ బాబు నేను చెప్తున్నాను కనుక. రే, వర్షం వచ్చినప్పుడు గొడుగు పట్టుకుంటావు, అది అవసరం. ట్రాన్స్ఫర్ గొడుగులాడిది. చూడు, డిస్మిస్ చేశాను, మీ ఆవిడకి అబద్ధం చెప్పు. 1000 అబద్ధాలు చెప్పానా పెళ్లి చేయమన్నారు. ఆ పెళ్లి నిలబెట్టడం కోసం ఓ మంచి అబద్ధం చెప్పొచ్చు, శాస్త్రం ఒప్పుకుంటుంది, మరేం తప్పులేదు. 1952, 53, 54 నుంచి అబద్ధాల మీద నా కాపురం చక్కబెట్టుకుంటూ వస్తున్నా. నువ్వు డీటెయిల్స్ అడగకు, నేను చెప్పిన పని చేయి అంతే. ఇంత సడన్ గా నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు లక్ష్మి. కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్ లో పెట్టి నిన్న అక్కడికి ట్రాన్స్ఫర్ చేయక తప్పడం లేదు. బట్ ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. అదేమిటి, నాకు ప్రమోషన్ ఇస్తూ నువ్వు బాధపడతావే రాము? నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి. నా గురించి నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు నీకు నేను దగ్గరగా ఉన్నట్టే రాము. అక్కడ నువ్వు ఉండటానికి క్వార్టర్స్ ఉన్నాయి. నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్, 1000 రూపాయల క్యాష్ ఉంది. అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయి. అలాగే. ఈ ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి ఒత్తిడిలో చేయాల్సి వచ్చిందని నచ్చ చెప్పి మీ అమ్మగారిని ఏం బాధపడద్దని నా మాటగా చెప్పు. ఓకే రాము. విష్ యూ గుడ్ లక్. ఏమ్మా, సామాన్లు సర్దినట్టేనా? దాదాపు అయినట్టేనమ్మా. సరే, నేను అలా కళ్ళద్దాల షాప్కి వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకమ్మా, నువ్వు ఈ సామాన్లు సర్దుతూ ఉండు, నేను వెళ్ళొస్తాను. ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారండి అమ్మగారు. అది నా డిపార్ట్మెంట్ కాదు, నువ్వు నోర్మయ్యి. వెళ్ళి నువ్వు ఈరోజు పేపర్ పట్టరా. అలాగేనండి. ఎలా ఉన్నావు? మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను? నేను దుర్మార్గుని నీ ఉద్దేశం కాదు. ఉద్దేశం కాదు, అభిప్రాయం. మా అమ్మాయిని బదిలీ చేయించారుగా. మీ మేలు కోసమే జానకి. అవును, ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది, ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది. అన్నీ మా మేలు కోరి. మీ మేలు నేనెలా మర్చిపోతానండి? జానకి, ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్? ఎవరో తెలిసిన మనిషిరా. అంటే 1944, 45, 46 ప్రాంతాల్లోనే ఆ లేడీస్. నార్మల్. ఇటు వెళ్దాం పద. ఇటు కాదు, వెళ్దాం పద. నువ్వే సాయం చేయకర్లేదు. ఏమిటంటే చిరాగ్గా ఉన్నారు? చిరాకేం లేదు, సంతోషంగా ఉంది. ఆ లక్ష్మి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాం కదా, నువ్వు సంతోషంతో గంతులే. వెళ్ళమంటుంటే వెళ్ళు. పులుసు వేయమంటారా? ఏమండి, మిమ్మల్ని పులుసు వేయమంటారా? అక్కర్లేదు. రసం వేయమంటారా? అక్కర్లేదు. మరేం వేయమంటారు? ఏం అక్కర్లేదు. ఏం వేసుకోకుండా తినేస్తారా? ఎలాగలగ తింటాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఇంకా లక్ష్మి గురించి ఆలోచిస్తున్నారనమాట. అవును. కాదు. అయితే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మా అమ్మ గురించి. దానికి ఏమైనా సెన్సార్ అబ్జెక్షన్ ఉందా? మీ అమ్మగారిగా, ఎందుకుంటుందిలేండి. మరెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నాను. పండంటి కాపురానికి 12 సూత్రాలంటూ నా పీకల మీదకి ఢమాల్మంటూ తయారు చేసిందే మీ అమ్మ. ఆమెను గురించి ఆలోచిస్తున్నాను. మా అమ్మ అయితే పర్వాలేదు, ఇంకెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నానే. మీ అమ్మ లాంటి మహాతల్ని కని 6 సూత్రాలు అందించిందే మీ అమ్మమ్మ. ఆ మదర్ ఇండియా గురించి కూడా ఆలోచిస్తున్నాను. వద్దంటే చెప్పు, వెంటనే మానేస్తాను. కస్తలే. మీరందరి గురించి ఆలోచిస్తున్నారు గాని నా గురించి మాత్రం ఆలోచించడం లేదనమాట. నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా? బాత్రూమ్ లో ఉన్నా, బెడ్రూమ్ లో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను. సరేనా? బాలేదా? చెత్తగా ఉంది. పెరుగు వేసుకోండి. నాకు అక్కర్లేదు. పెరుగు వేసుకోకపోతే వేడి చేస్తుందండి. అబ్బా, ఇదెక్కడ కూడా సర్లే, తగలే. వేసుకోండి. వాతావరణ సూచన. ఆకాశం మేఘావృతం అవుతుంది, పెనుగాలు వేచవచ్చు. రాగల 24 గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ఏమండి, అబ్బాయి కోళ్ళు ఇవాళ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వాతావరణ ప్రభావం. ముందుగా మేఘాలు, పెనుగాళ్ళు, ఆ తర్వాత ఉరుములు, మెరుపులు, ఆ తర్వాత వానజల్లులు, పిల్లగాళ్ళు. అంతా సవ్యంగా జరిగిపోతుంది. యూ డోంట్ వరీ.
నన్ను ముట్టుకోవద్దు. ఏ? ఒళ్ళంతా మంటగా ఉంది. నాకు మంటగానే ఉంది. ఎక్కడో? వీపు మీద. ఎందుకు? మొన్న గొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెంపకాయ కింద పడ్డానుగా, అప్పుడు నా వీపంతా రక్కుపోయింది. నిజంగానా? కావాలంటే చూడండి. ఏది? పెద్ద దెబ్బ తగిలిందే. ఉండు. ఎక్కడికి? మందు తెస్తాను. అక్కర్లేదు. మరి? ఆ మందు మీ దగ్గరే ఉంది, అది రాయండి చాలు. నా దగ్గర ఉందా? ఏమిటది? నువ్వు మరీ బరితెగించిపోతున్నావు. ఏం కాదు, రాస్తే ఆ మందు రాయండి, లేకపోతే వద్దు. అయితే కళ్ళు మూసుకో. ఏమిటి జయ? కట్టుకున్న పెళ్ళం కళ్ళెదురుగా నించుంటే మీకు పేపర్తో ఏం పని? లేచి నించోండి. ఎందుకు? నించోమంటుంటే. ఎందుకో? నించోండి. నిలబడ్డాను. అరే ఏమిటిది? నన్ను దీవించండి. దీవించడమా? బతికించావు. గబుక్కున కింద కూర్చుంటే కాళ్ళు లాగి కింద పడేస్తావేమో అనుకున్నాను. అయినా దేనికి దీవించడం? ఇవాళ ఏదైనా అకేషన్ ఉందా? ఇవాళ పుట్టినరోజు. చెప్పవే. అయితే నేను దీవించడం ఇలా కాదు. ఉండు. ఎక్కడికండి? తలుపేసి వస్తాను. కూర్చోండి. ఆ పప్పులే ఉడకవు. ఎందుకంటే సాయంకాలం తొందరగా రావాలి. వచ్చిన తర్వాత ఇద్దరం దేవాలయానికి వెళ్తాం. ఆ తర్వాత ముగ్గురం కలిసి సినిమాకి వెళ్తాం. ఆ తర్వాత ముగ్గురు అంటే మా అమ్మని కూడా తీసుకెళ్దాం. మీ అమ్మగారేం కాదు, మా అమ్మగారు ఊరి నుంచి వస్తున్నారు. మనతో సినిమా చూడటానికా? ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు కదా, అందుకే మా అమ్మ వస్తానని ఫోన్ చేసింది. సాయంకాలం 5 గంటలకల్లా రావాలి. ఆలస్యం అయితే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. 5 గంటల దాకా ఎందుకు? 4 గంటలకే వచ్చేస్తాను. సరేనా? మా ఆయన బంగారు కొండ. నేనంటే ఎంత ఇష్టమో. జయ జయ, నన్ను వదిలేస్తే ఆఫీస్కి వెళ్తాను. ఆఫీసు ఈయనెప్పుడు ఇంతేనమ్మా, ఫోన్ ఎత్తరు. హలో, నేను జైన్ మాట్లాడుతున్నాను. క్యారెట్ పంపించాను, ఎలా ఉంది? బాగుంది బాగుంది, చాలా స్పెషల్ గా తయారు చేసావే. ప్రస్తుతం వాడి సంగతి చూసే కార్యక్రమంలో ఉన్నాను. అవన్నీ మా అమ్మే చేసిందండి. ఏమిటి? అప్పుడే మీ అమ్మ వచ్చేసిందా? మీరు వెళ్ళిన వెంటనే వచ్చింది. పులిహోర ఎలా ఉందో అడగవే. పులిహోర ఎలా ఉందో అడగమంటుందండి మా అమ్మ. ఉండు. సూపర్ హిట్, కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. అలాగా? అమ్మా, ఉప్పు తక్కువైందంటున్నారమ్మా. ఉప్పు తక్కువైందా? ఇలా ఇవ్వు. హలో బాబు, నేనే మాట్లాడుతున్నాను. నమస్తే అత్తయ్య, ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది, కానీ పులిహారలో ఉప్పు తక్కువైందన్నావటగా? అయింది, కానీ మీరేం కంగారు పడి ఫోన్లో ఉప్పేసేయకండి, నేను ఎలాగో అడ్జస్ట్ అవుతాను. మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి? మిగతా ఐటమ్సా? మీరు వండిన మైసూర్ పాకు అడవిరాముడు లాగా బంపర్ హిట్, చారేమో శంకరాభరణం లాగా సూపర్ హిట్, పచ్చడేమో ప్రేమాభిషేకం లాగా రికార్డ్ బ్రేక్. అమ్మాయి, అల్లుడు చాలా మాటకారే. ఇలా ఇవ్వు. హలో, మా అమ్మతో జోక్ చెప్పారా? ఏమిటండి ఆ జోక్? ఏదో చెప్పాను లేదు. సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత ఆ జోక్ చెప్పకపోతే నేను ఊరుకోను. అబ్బా, మీ తల్లి కూతుల మధ్య కూడా క్లాషేనా? 5 గంటలకు వచ్చేస్తారుగా? 4 గంటలకే వచ్చేస్తాను. ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టు. అమ్మా, మీ అల్లుడు గారికి నేనంటే చాలా ప్రాణం అమ్మా. నువ్వు నా కూతురు అమ్మా. హలో, ట్రంకాల హైదరాబాద్ నుంచా? హలో, నేను రామనాథం మాట్లాడుతున్నానండి. మన ఆఫీసులో పనిచేస్తున్న లక్ష్మి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయిందండి. లక్ష్మి ఆత్మహత్య చేసుకోబోయిందా? అవునండి, ఆ ఘోరం జరగకుండా మేమందరం కలిసి ఆపు చేశామండి. వాళ్ళ అమ్మగారు కూడా జబ్బు చేసి మంచం మీద ఉన్నారు. మీరెంత తొందరగా వస్తే అంత మంచిదండి. వస్తున్నా, చెప్పండి, ఇప్పుడే వస్తున్నాను. 5 గంటలకు వచ్చేస్తారుగా? ఏమ్మా జయ, అబ్బాయి ఇంకా రాలేదా? 4 గంటలకు వచ్చేస్తాను. 6 వస్తున్నా, ఇంకా రాలేదు. ఓసారి ఫోన్ చేయకూడదు? ఇందాక ఫోన్ చేసినప్పుడే మాటికి ఫోన్ చేయదని విసుక్కున్నారు. ఉండు, నేను ఫోన్ చేస్తాను. హలో, నేను ప్యూని మాట్లాడుతున్నానమ్మా. దండాలమ్మా, దండాలు. అయ్యగారు 4 గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారమ్మా. ఓహో, అలాగా. అబ్బాయి 4 గంటలకే వచ్చేసాటమ్మాయి. వదిన గారు, ఆఫీసు నుంచి మగాడు తిన్నగా ఇంటికొచ్చి ఇల్లాలతో గడిపితే అందం గాని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా వదినా? అందులోనూ ఈవేళ అమ్మాయి పుట్టినరోజు కూడాను. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఆనాడు నేను జీవితంలో మోసపోయి ఒక ఆడపిల్లకు తల్లిగా అపనిందలు భరిస్తూ ఆవేదనతో ఇన్నాళ్ళు జీవించాను.
నా దురదృష్టం నా బిడ్డకు రాకుండా ఉండాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. అయినా వారసత్వం తప్పకుండా ఇది మోసపోయింది బాబు. అతని ప్రేమలో కల్తీ ఉందని, మాటల్లో మోసం ఉందని నేను గ్రహించలేకపోయాను రాము. పెళ్లి చేసుకోమని అడిగితే వాడు దీన్ని జుట్టు పట్టుకుని బయటికి ఇడ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే నమ్మకం ఏమిటని దబాయించాడట. ఆ మోసాన్ని తట్టుకోలేక ఇది రోజుకుని చావబోయింది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో పెద్ద తప్పు చేయాలా? అయినా చచ్చి ఎవరిని సాధిద్దామని? అతను కాదనగానే అయిపోయిందా? నయానో భయానో అతను ఒప్పించి నీ పెళ్లి అతనితో జరిపిస్తాను. ఎవరు చెప్తా. లక్ష్మిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆవిడ గర్భవతవగానే నాకేం తెలియదంటూ దబాయించిన శేఖర్వి నువ్వేనా? శేఖర్ని నేనే. కానీ లక్ష్మిని ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. ఏదో కొన్నాళ్ల పాటు సరదాగా తిరిగాం, దట్స్ ఆల్. అయినా ఆ విషయం అడగటానికి నువ్వెవరు? ఆ లక్ష్మికి అన్నయ్యని. ఓ రాంబాబు అంటే నువ్వేనా బ్రదర్? వెరీ గ్లాడ్ టు మీట్ యూ. పాపం మన ఫ్రెండ్ లక్ష్మి పదే పదే నీ గురించే కలవరిస్తూ అన్నయ్య లాంటి వాడు అన్నయ్య లాంటి వాడు అంటుంటే ఎలాంటి అన్నయ్య అని ఒకసారి మీ కాలేజీ మీట్స్ని ఎంక్వైరీ చేశాను. నీకు దానికి కాలేజీ డేస్ నుంచే కనెక్షన్ ఉందటగా. షట్ అప్! హౌ డేర్ యు ఆర్! నా ఇంటికి వచ్చి నన్నే షటప్ అంటావరా? అనడమే కాదు, నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోకపోతే ఇంకా అడ్వాన్స్ అయిపోయి నీ పెళ్లి నేనే జరిపించాల్సి వస్తుంది మిస్టర్ శేఖర్. కాలికి తగిలిన ప్రతి గడ్డి పువ్వుని గుడ్డి గవ్వను ఏరుకుని మెళ్ళో వేసుకోవటానికి నేనేమైనా ఫుల్ అనుకున్నావా రాంబాబు? నాకంటే ముందు నువ్వు సాగించిన ప్రేమాయణం సంగతి వదిలేసినా, దాని కులమేమిటో తెలియకుండా, దాని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా దాని మెళ్ళో తాళి కట్టడానికి నా వాళ్ళెవరూ ఒప్పుకోరు. చెప్పు, దాని తండ్రి ఎవరు? అన్నయ్య లాంటి అన్నయ్యకే దాని తండ్రి ఎవరో తెలియకపోతే ఇంకెవరిని అడగాలి? ఓకే ఓకే, ఇది తీసుకెళ్ళి దానికి ఇవ్వు. ఏమిటి? శృంగారం పేరుతో అది చేసిన సర్వీస్కి ప్రేమతో నేను ఇస్తున్న పెన్షన్. యూ బ్లడీ రోక్! ప్రేమ పేరుతో అమాయకురాల్ని మోసం చేసింది చాలక పెన్షన్ ఇస్తావురా రాస్కల్? లక్ష్మికి తండ్రి ఎవరో తెలుసుకుని నీ చేత లక్ష్మి మెడలో తాళి కట్టిస్తాను. ఈలోగా నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తే నువ్వు పసుపు బట్టలు విప్పక ముందే నెత్తుటి మడుగులో శవమై తేలుతావని గుర్తుంచుకో.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream.